Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు నవీన్ చందర్, ఫ్యాకల్టీ ఆఫ్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్. ఈ వీడియోలో మనము రెగ్యులర్గా చేసే కొన్ని ఇంపార్టెంట్ ఇంగ్లీష్ మిస్టేక్స్ని చూద్దాం డీటెయిల్గా. ఫస్ట్ వన్ చూడండి, ఫ్రీ గిఫ్ట్. మనం అందరము ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఫ్రీ గిఫ్ట్ ఇచ్చారు, ఫ్రీ గిఫ్ట్ కూపన్ ఇచ్చారు అని అంటూ ఉంటాం. కానీ అలా అనడం మిస్టేక్. ఎందుకు అనంటే గిఫ్ట్ అనేది ఏంటి అనంటే ఫ్రీగా ఇచ్చేదాన్ని గిఫ్ట్ అంటాం. కాబట్టి దాని ముందు మళ్ళీ మనము ఫ్రీ అని వాడాల్సిన అవసరం లేదు. ఫ్రీ తీసేసేయండి, అక్కడ జస్ట్ గిఫ్ట్ అనండి సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే ఇక్కడ ఐ రిసీవ్డ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ మై బాస్ అన్నాను. ఐ రిసీవ్డ్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ మై బాస్. అయితే మనం రెగ్యులర్గా చేసే మిస్టేక్ ఏంటి, దీని ముందు ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ మై బాస్ అని రాస్తుంటాం. అక్కడ ఫ్రీ తీసేయండి. ఫ్రీ రాశారు అని అంటే అక్కడ మిస్టేక్ ఉందని అర్థం ఆ సెంటెన్స్లో. ఇప్పుడు సెకండ్ వన్ చూడండి, గుడ్ నేమ్. సో ఈ హ్యాస్ గుడ్ నేమ్ ఇన్ ద సొసైటీ అంటాం. ఈ హ్యాస్ గుడ్ నేమ్ ఇన్ ద సొసైటీ. అయితే జనరల్గా పేరు అనేది ఎప్పుడు కూడా గుడ్ అండ్ బ్యాడ్ అనేది ఉండదు. పేరు అనేది ఎప్పుడు కూడా నేమ్ మాత్రమే, అంతే. అది గుడ్ బ్యాడ్ అని చెప్పేసి మనం ఎప్పుడు రాయకూడదు. అందుకని మనం ఏం చేస్తామంటే ఈ గుడ్ తీసేయండి, ఇక్కడ తీసేసి జస్ట్ ఈ హ్యాస్ నేమ్ ఇన్ ద సొసైటీ. ఇప్పుడు ఈ సెంటెన్స్ మనం రాయాలి అనుకున్నప్పుడు ఎలా రాస్తామంటే ఈ హ్యాస్ గుడ్ రెప్యుటేషన్. ఓకే, ఈ హ్యాస్ గుడ్ రెప్యుటేషన్ ఇన్ ద సొసైటీ అని రాయండి. ఈ హ్యాస్ గుడ్ నేమ్ ఇన్ ద సొసైటీ అనేది తప్పు. ఎందుకు అనంటే కొంతమంది ఏం చేస్తారు, పాతకాలం పేర్లు ఉన్నప్పుడు బ్యాడ్ నేమ్ అని, కొత్త కాలం పేర్లు ఉన్నప్పుడు గుడ్ నేమ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వివేక్, కొత్తగా లేటెస్ట్ ఫ్యాషన్ నేమ్, అది గుడ్ నేమ్ అవుతుందా? కాదు. అదేవిధంగా ఏదో మల్లయ్య అటువంటి ఏమైనా ఓల్డ్ వర్షన్ పేర్స్ ఉన్నాయనుకోండి, దానికి మనం బ్యాడ్ నేమ్ అనకూడదు. పేరు అంటేనే ఎప్పుడైనా గుడ్, అంతే. కాబట్టి గుడ్ ఆర్ బ్యాడ్ తీసేసి గుడ్ రెప్యుటేషన్ ఇన్ ద సొసైటీ అనండి. దట్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఏమంటాము, హీ హ్యాస్ గుడ్ రెప్యుటేషన్ ఇన్ ద సొసైటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హీ ప్లేస్లో రామయ్య అన్నాను. ఓకే, రామయ్య హ్యాస్ గుడ్ రెప్యుటేషన్ ఇన్ ద సొసైటీ. రైట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, సడన్ ఎక్స్ప్లోజన్. ఏంటి సడన్ ఎక్స్ప్లోజన్? ఈ వర్డ్ మనం యూజ్ చేయవచ్చా ఇంగ్లీష్లో అంటే యూజ్ చేయకూడదు. ఎందుకు అనంటే ఎక్స్ప్లోజన్ అనేది ఏంటి, ఎక్స్ప్లోజన్ అనేది సడన్గా జరిగేది. సడన్గా జరిగేదాన్నే మనము ఎక్స్ప్లోజన్ అంటాము. కాబట్టి మళ్ళీ అక్కడ సడన్ అనేది చెప్పాల్సిన అవసరం ఉందా అంటే 100% లేదు. సింపుల్గా సడన్ తీసేద్దాము, తీసేసి ఎక్స్ప్లోజన్ అందాం. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈస్ ఏ ఎక్స్ప్లోజన్ at the railway station అన్నారు. there is a explosion at the railway station. సో ఇక్కడ జస్ట్ ఎక్స్ప్లోజన్ వాడుతా ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కనుక there is a sudden explosion at the railway station అన్నారు అనుకోండి, ఆ సెంటెన్స్ మిస్టేక్. కాబట్టి మనం ఏం చేస్తాము, సడన్ తీసేస్తాము. సడన్ తీసేసి జస్ట్ ఎక్స్ప్లోజన్ అంటాము, అది రైట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ క్వశ్చన్స్ మనము సూపర్ ఫ్లోస్ సెంటెన్సెస్ అంటాం. సూపర్ ఫ్లోస్ సెంటెన్సెస్. ఓకే, ఇవన్నీ కూడా సూపర్ ఫ్లోస్ సెంటెన్సెస్. ఓకే, మనం ఏం చేస్తాము, ఓవర్గా ఎంఫసైజ్ చేయము. ఓవర్గా ఎంఫసైజ్ చేయకుండా మనము ఎలా ఉందో అలా రాస్తాము. ఇప్పుడు సడన్ ఎక్స్ప్లోజన్ అన్నారు అనుకోండి, అది ఓవర్ ఎంఫసైజ్ చేసినట్టు, దాన్ని మనం కట్ చేస్తాము. కట్ చేసి దెర్ ఈస్ ఏ ఎక్స్ప్లోజన్ అట్ ద రైల్వే స్టేషన్ అంటున్నాం సింపుల్గా. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూద్దాము, బ్యాడ్ డ్రీమ్. సో బ్యాడ్ డ్రీమ్ అంటే ఏంటి, మనకు నిద్రలో కనుక చెడు కళలు వచ్చాయనుకోండి, మనం దాన్ని బ్యాడ్ డ్రీమ్ అంటాము. కానీ లిటరల్లీ ఇంగ్లీష్లో బ్యాడ్ డ్రీమ్ అనే వర్డ్ లేదు. సో బ్యాడ్ డ్రీమ్ ప్లేస్లో మనం ఏమంటాము అంటే నైట్ మేర్ అనండి. నైట్ మేర్. నైట్ మేర్ అంటే ఏంటి అంటే చెడు కళ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటానంటే ఐ హ్యాడ్ a nightmare
ఓకే, ఐ హ్యాడ్ ఏ నైట్ మేర్ అంటున్నాను అంటే నాకు ఒక చెడు కళ వచ్చింది అని చెప్పేసి. సో బ్యాడ్ డ్రీమ్ అనే వర్డ్ యూజ్ చేయకండి ఇప్పటి నుంచి మీరు మాట్లాడేటప్పుడు. ఏమంటాము? నైట్ మేర్ అంటాము. 100% రైట్. నెక్స్ట్ వర్డ్ చూడండి, లేటెస్ట్ అప్డేట్స్. సో వాట్ ఆర్ ద లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పేసి రెగ్యులర్గా మనం ఈ వర్డ్ వింటూ ఉంటాం, అవును కదా? అయితే ఈ లేటెస్ట్ అప్డేట్స్ అనే వర్డ్ రైట్ ఆర్ రాంగ్ అంటే ఇది కంప్లీట్లీ రాంగ్. ఏం చేస్తాం దీన్ని? జనరల్గా లేటెస్ట్ తీసేయండి, లేటెస్ట్ తీసేసి అప్డేట్స్ అని పెట్టండి, సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ అబౌట్ ద అప్డేట్స్, వాట్ అబౌట్ ద అప్డేట్స్ అన్నాను. ఇక్కడ ఏం చేశాను? క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి. వాట్ అనేది ఇంట్రాగేటివ్ వర్డ్ యూజ్ చేసాం కాబట్టి మనం ఏం చేస్తామో వాట్ అబౌట్ ద అప్డేట్స్ అన్నాను. సో ఇక్కడ వాట్ అబౌట్ ద లేటెస్ట్ అప్డేట్స్ అన్నారు అనుకోండి, మీరు ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అని రాశారు ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏమవుతుంది? మిస్టేక్ అవుతుంది. కాబట్టి లేటెస్ట్ తీసేస్తున్నాము, తీసేసి వాట్ అబౌట్ ద అప్డేట్స్ అంటున్నాను. ఈ విధంగా మనము సూపర్ ఫ్లో సెంటెన్సెస్ ని రాస్తూ ముందుకెళ్తా ఉంటాం. ఓకే, సో ఏం చేస్తాం? ఫ్రీ గిఫ్ట్ ని కాస్త ఫ్రీ తీసేసి గిఫ్ట్ అంటున్నాం. నెక్స్ట్ గుడ్ నేమ్ ని కాస్త గుడ్ తీసేసి గుడ్ రెప్యుటేషన్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ సడన్ ఎక్స్ప్లోజన్, సడన్ తీసేస్తున్నాము, ఎక్స్ప్లోజన్ మాత్రమే పెడతా ఉన్నాం దాంట్లో. అదే విధంగా బ్యాడ్ డ్రీమ్, బ్యాడ్ డ్రీమ్ లో మనము కంప్లీట్ గా బ్యాడ్ డ్రీమ్ తీసేసి ఏమంటున్నామంటే నైట్ మేర్ అని వాడుతా ఉన్నాం అక్కడ. దాంతోపాటు లేటెస్ట్ అప్డేట్స్, ఈ లేటెస్ట్ అప్డేట్స్ లో లేటెస్ట్ తీసేసి ఏం చేస్తా ఉన్నాం? అప్డేట్స్ అని వాడుతా ఉన్నాం అక్కడ. సో ఈ విధంగా మనము రెగ్యులర్ గా వాడే మిస్టేక్స్ ని మనము డిస్కస్ చేసాం ఇప్పటి వరకు. ఓకే, థ్యాంక్ యూ.